ఈ 3-4 డేస్గా బాగా వైరల్ అవుతుంది, సెన్సేషన్ అవుతుంది కాక్రోచ్ జనతా పార్టీ. సో దాని గురించి మీరేమంటారు? నిజమే, మరి ఇప్పుడు జడ్జి గారు ఏమంటూ ఉన్నారో కానీ కాక్రోజుల్లాగా మన వాళ్ళంతా ఎక్కువైపోయారు. ఏదేమైనా అనతి కాలంలో ఒక సోషల్ మీడియాని విమర్శిస్తూ మాట్లాడినటువంటి మాటలకి అందరూ కూడా ఏకదాటిపై ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ 20 మిలియన్లు దాటిపోయిందంటే 24 అవర్స్లో చాలా గొప్ప విషయమే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగం ఎక్కువైపోయింది, ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉన్నాయని చెప్పి ఒక జడ్జి కూడా చెప్పడం, ఏ పని పాటు లేని వాళ్ళు సోషల్ మీడియాని ఆసరాగా చేసుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా పెడుతున్నారు. వీళ్ళంతా పని లేనటువంటి వ్యక్తులు అన్నాడు. ఆ పని లేనటువంటి వ్యక్తులంతా ఓ పార్టీ పెట్టారని చెప్పి అంటే ఇంత అనతి కాలంలోనే ఇంతమంది రావడం నిజంగా ఒక యూనిటీ బాగానే ఉంది. ఎక్కువ నిరుద్యోగం ఎక్కువైపోయిందో అనిపిస్తుంది. ఇది ముందు కామెడీగా సర్కైజం తోటి స్టార్ట్ చేశారంట, బట్ ఇప్పుడు సడన్ గా ఇంత ఫాలోవర్స్ వచ్చేసరికి చాలా మంది షాక్ అవుతున్నారు. దాని గురించి నిజమే, షాకే కదా. నిరుద్యోగం దేశాన్ని ఇంత పట్టి పీడిస్తుందా, యువతని ఇంత సర్వనాశనం చేస్తుందా అనేటటువంటి ఆలోచన కూడా వస్తుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం అప్రమత్తమయ్యి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకోవాలి. ఏమంటూ ఆయన జడ్జి గారు చెప్పాడో కానీ నాకు తెలియదు, కానీ ఏదేమైనా నిజంగానే నిరుద్యోగం ఎక్కువైపోయింది, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉద్యోగాలు కల్పించండి, యువతకి ఉపాధి హామీ ఇవ్వండి, ఖచ్చితంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి నాలంటోడు కూడా కోరుకుంటారు. చాలా మంది మాత్రం ఇది బీజేపీకి అగెనిస్ట్ గా కాంగ్రెస్ వాళ్ళు ఇలా చేయించారు అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు అని మనం ఎందుకు అనుకోవాలి? కాంగ్రెస్ వాళ్ళు చేయించారని. నిజంగా అప్పుడు కాంగ్రెస్ వాళ్ళని కాదు వాళ్ళు టచ్ చేసింది, నిరుద్యోగాన్ని టచ్ చేశారు. ఉద్యోగం లేనటువంటి వ్యక్తులే ఇలా సోషల్ మీడియా పేరుతో ఏదో ఉపాధి హామీ ఎత్తుక్కుంటున్నారు, ఎవరు పడితే ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, ఎలా పడితే అలా చేస్తున్నారు. వీళ్ళు నిరుద్యోగులు అని చెప్పి ఆ జడ్జి చెప్పిన మాటని నిజమే, నిరుద్యోగులు మేము ఎక్కువ మందే ఉన్నాము, మాకు ఉపాధి కల్పించండి అని చెప్పి ప్రభుత్వంతో పోరాటం చేస్తే బాగుంటుంది. ఏదేమైనా ఈ పార్టీ అనతి కాలంలోనే తక్కువ టైంలోనే ఒక అద్భుతమైన పార్టీగా రూపుదిద్దే అవకాశం కూడా కనపడుతుంది. నిరుద్యోగుల పార్టీ అందాం కాంగ్రెస్ పార్టీని, మరి ఏం చెప్దాం. అంటే ఇప్పటివరకు చూసుకుంటే బీజేపీ, బీఆర్ఎస్ ఇవన్నిటికీ తక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆల్మోస్ట్ 13 మిలియన్ ఉండే, దాన్ని కూడా క్రాస్ చేసేసింది. సో ఇదే పార్టీ డైరెక్ట్ గా పెట్టి ప్రజల్లోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు ఎప్పుడు ఎలా ఫేమ్లోకి వస్తారో ఎవరికి తెలియదు. వాస్తవంగా ఒక జడ్జి చేసిన కామెంట్ వైరల్ అయ్యి ఈవేళ ఈ స్థాయికి ఆ పార్టీ వెళ్ళింది. ఆ నిర్మితం ఎంత గట్టిగా నిర్మితం అవుతుందో మనకు తెలియదు, కానీ ఏదేమైనా ఖచ్చితంగా ఆర్థికంగా యువత వెనకబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా మనకు తెలుస్తుంది. ఇంతమంది ఇంత తక్కువ టైంలో ఆ పార్టీ ఫాలోవర్స్ పెరిగారంటే మామూలు విషయం కాదు. ఇది ఏంటంటే ప్రభుత్వానికి ఓ పెద్ద దెబ్బ. ప్రభుత్వం ఏదో మన దేశం అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని చెప్పుకోవడం కాదు, ఇక్కడ మన దేశంలో ఉన్న యువతకి భవిష్యత్తు ఇవ్వాలి, ఉద్యోగ కల్పన కల్పించాలి. ఆ జడ్జి గారు చెప్పినట్లు ఖచ్చితంగా భారత ప్రభుత్వం దీనిపైన గట్టిగా చర్యలు తీసుకుని ఉపాధి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. అంటే అన్న ఇంత పెద్ద సెన్సేషన్ కి కర్త కర్మ క్రియ అయిన అభిజిత్ గారి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య ఇది, ఆయన ద్వారాగా ఇది పాపులర్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఆయన థ్యాంక్స్ చెప్పాలా. అంటే ఆయన చాలా ఇంతకుముందు వేరే పార్టీస్లో కూడా వర్క్ చేశారంట, లైక్ మేనేజ్. అవును చేశారు, వేళ ఆయన పార్టీ పెట్టారు, ఇంతమంది ఫాలోవర్స్ పెరిగారు. కారణం ఏంటంటే క్రిటికల్ సమస్య. ఎందుకంటే ఏ పని లేనటువంటి వ్యక్తులు సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని కుప్పిగంతులు, వెకిలి చేష్టలు, వెర్రి నవ్వులు నవ్వుతున్నారు. మరి నిజమే, ఖాళీగా ఉండి ఏం చేస్తాం? ఉద్యోగాలు కల్పించమని చెప్పి ప్రభుత్వాన్ని చూపించండి జడ్జి గారు అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఆ జడ్జినే ఇంతమంది ఖాళీగా ఉండి సోషల్ మీడియాని ఆశ్రయించి బతుకుతున్నారు, మీరు ఉపాధి కల్పించండి అని చెప్పి ఆ జడ్జి గారే భారత ప్రధానమంత్రికి చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. గత 2 రోజుల నుంచి కాక్రోచ్ జనతా పార్టీ అనేసి కొత్తగా వస్తుంది. జెన్జీ ఉద్యమం బాగా నడుస్తుంది. ఇన్స్టాలో, ఫేస్బుక్ లో ఫాలోవర్స్ అన్ని పార్టీలని తీసేసింది అనమాట. ఇది ఏ విధంగా మీరు భావిస్తున్నారు? ఈ సుప్రీంకోర్టు జడ్జి ఇలా వ్యాఖ్యానించడం, యూత్ని కాక్రోచ్తో పోల్చడం, అది ఎలా అంటేనంటే యూత్ని కాక్రోచ్తో పోల్చడం అంటే ఒక్కో సందర్భంలో మనం అంటే ఆయన ఉద్దేశం అది యూత్ని కించపరచాలన్నా లేకపోతే
వాళ్ళు పని పాట లేకుండా తిరుగుతున్నారు, లేదా వాళ్ళు ఏదైనా దేశానికి ఉపయోగపడే విధంగా పనిచేస్తే మంచిదన్న ఉద్దేశంలోనూ ఏదేమైనా సరే ఒక పార్టీ పెట్టడం ఏంటంటేనండి, మనం ఒక 22 మిలియన్కి వెళ్ళింది, లేకపోతే మంచి వ్యూస్ వచ్చేసినాయి, సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు, వ్యూస్ వచ్చేసినాయి అన్నంత మాత్రాన అదొక సీరియస్గా తీసుకోవాల్సిన పార్టీ కాదు. సీరియస్గా తీసుకునే పార్టీ ఏంటంటే కొన్ని స్టాండర్డ్స్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏదో ఇప్పుడు రోడ్డు మీద చిన్న గొంతు ఉంటే కనుక అది పూడ్చితే కనుక ఆ వీడియో పెట్టినా సరే లక్షల్లో వ్యూస్ వెళ్ళిపోతాయి. దాని అర్థం ఏంటంటే ఆడు మొత్తం అన్ని రోడ్లు అలా చేసేస్తాడని కాదు. ఆ పూట ఆ సమయంలో ఆడేదో పడబోయాడు కాబట్టి ఏదో చేశాడు, దానికోసం అతనికి వ్యూస్ వచ్చినాయి. అయితే ఏంటంటే ఇందులో కొన్ని నిజంగా సీరియస్గా తీసుకోదలిస్తే ఇప్పుడు గంగానదిని ప్రక్షాళన చేసే విధంగా, శుభ్రం చేసే విధంగా చేశారండి. వాళ్ళు కనీసం ఆ గంగానది మొత్తం చేయగలిగితే చాలా మంచి పనే. కానీ ఏంటంటే నిన్న వరకు లేదా ఆ తర్వాత రోజు వరకు చేసి వదిలేస్తారు. అలా దేశం మొత్తం మీద ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టి అది నిజంగా సీరియస్గా తీసుకుని దేశం మొత్తం మీద వాళ్ళ అభ్యర్థుల్ని నిలబెట్టగలిగే స్థితి వాళ్ళకు ఉంటుందంటే చెప్పలేం. ఏదో వాళ్ళు సీరియస్గా తీసుకోకపోయినా జనాలు ఎందుకు ఇంత సీరియస్గా తీసుకొని ఫాలో అవుతున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? లేదండి, అది సీరియస్గా తీసుకుని వాళ్ళని ప్రమోట్ చేసో లేదా వాళ్ళని సపోర్ట్ చేసినట్టు కాదు. మనం ఒక వీడియో చూసినంత మాత్రం చెత్త వీడియోలు చాలా లక్షల్లో వెళ్ళిపోతున్నాయి. ఒక ఆవిడ నడిచి వస్తుంటే కనుక వ్యూస్ బోల్డ్ అని లక్షల్లో వెళ్ళిపోతాయి. అంటే ఒక దాని అర్థం దేశ సేవ చేసే పార్టీ మన బీజేపీ పార్టీ ఎవరైతే ఇప్పుడు రూలింగ్ లో ఉందో ఆ పార్టీని దాటేసింది కదా, దానికి ఆశ్చర్యపోతున్నారు జనాలు. దాని గురించి ఏం చెప్తారు? దాటడం అది మన క్రైటీరియా కాదండి. దాటిపోయినంత మాత్రాన ఆయన ఏదో గొప్ప నాయకుడు అయిపోయినట్టు లేదా దేశాన్ని ఉద్ధరించేసినట్టు కూడా కాదు. వాళ్ళు ఏంటంటే చేయాలని అది నిజంగా జెన్యూన్గా చేయదలిస్తే మంచిదే. అంటే వ్యూస్ పెరిగిపోయే ఎంతో సపోర్ట్ చేసినంత మాత్రాన కాదు. ఇప్పుడు జెన్జీ అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్ని ఎలక్షన్. రీసెంట్ గా తమిళనాడులో జెన్జీ ద్వారానే ఆల్మోస్ట్ విజయ్ గెలిచాడు. అవునండి. నేపాల్లో జెన్జీ ద్వారా దేశంలో ప్రభుత్వమే పడిపోయింది. అవునండి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ జెన్జీ మొత్తం సపోర్ట్ చేస్తున్నారు. అవునండి. వాళ్ళ మేనిఫెస్టో కూడా మీరు విన్నారు. అవునండి. రీసెంట్ గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 2 రోజుల కిందట ఏదో మాట్లాడారు దీని గురించి. అవునండి. సో ఆ జెన్జీ నెక్స్ట్ ఈ గవర్నమెంట్ని చేంజ్ చేయగలదా? చేంజ్ చేయగలదంటేనండి వాళ్ళు ఒక క్లియర్ అంటే ఒక మంచి మేనిఫెస్టో తయారు చేసుకుని అది జనాల్లోకి బాగా వెళ్ళగలిగితే కనుక అది ఏం చేస్తాం అంటే కొన్ని వాళ్ళు చెప్పేది పని పాట లేని వీధిలో వాళ్ళు బాగా తిరిగే వాళ్ళని మేము వాళ్ళని తీసుకుంటాం వీళ్ళు తీసుకుంటాం అంటే ఏంటంటే కొంచెం కామెడీగా ఉంటుందేమోనని ఆ తీసుకునే ప్రాసెస్ జనాలకు సేవ చేద్దామన్న ఉద్దేశంతో మంచి వాళ్ళని నిలబెట్టుకుని వాళ్ళకి తగ్గ అంటే ఈ విధంగా చేస్తామని సీరియస్నెస్తో వెళ్తే కనుక ఇప్పుడు ఎందుకంటే జెన్జీనండి కరెక్టే, వాళ్ళు ఏదైనా చేయగలరని మనం అనుకుంటాం. కానీ ఏంటంటే అదే త్రూఅవుట్ వాళ్ళు సీరియస్గా ఉండి మేము ఇదిగా నిజంగా సేవ చేయగలుగుతున్నాం, గంగానది ప్రక్షాళన చేయగలనుకుంటున్నాం. గంగానది మనకు నార్త్లో ఉంది, కానీ సౌత్ విషయం ఏంటి మనకు తెలియదు. వాళ్ళు నిజంగా దేశం అంతా బీజేపీకి వ్యతిరేకంగానే కానీ లేదా ఒక ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్కి అంటే దేశం మొత్తం మీద ఏర్పడున్న కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకంగా నిలబడి వాళ్ళకి సమానం కంటే ఎక్కువగా అభ్యర్థులు నిలబెట్టి వాళ్ళతో అందరితోనూ నిజమైన సేవ చేయించే విధంగా ఉంటే కనుక మంచిదే అనేది నా ఉద్దేశం. అంటే చాలా మంది మాత్రం బీజేపీకి ఆపోజిట్లో కాంగ్రెస్ వాళ్ళే చేస్తున్నారు ఇదంతా అని అంటున్నారు. దానికి అది అంటే కాంగ్రెస్లో ఒక వింగ్ అవ్వచ్చండి, అది మనం చెప్పలేం. కానీ ఏంటంటే ఏదైనా సరే ప్రజలకు సేవ చేద్దామన్న ఉద్దేశంతో సీరియస్గా తీసుకుని అభ్యర్థులు నిలబెట్టి గంగానదిని ఏమీ లేకుండానే వాళ్ళు గంగానదిని ప్రక్షాళన చేసే విధంగా శుభ్రం చేస్తున్నారంటే అలా చేయవలసినవి చాలా ఉన్నాయండి. ప్రభుత్వం అంటే నేను ఎక్కడేమంటానంటే గంగానదికి సంబంధించి ఎంతో ఫండ్స్ ఉన్నాయి, గంగానదికి సంబంధించి మనకు ఎంతో ఫండ్ ఉంది. ఆ ఫండ్తో ప్రభుత్వమే చేయలేకపోతుంది. ప్రభుత్వాలకు ఏంటంటే మనం పైగా అనుకున్న విధానాలు కొన్ని వేరండి, లోపల వేరు. అన్నీ చేయలేరు. అన్నీ చేయటానికి సేవ కలిగిన సత్తా కలిగిన నాయకులు కూడా మనకు లేరు. ఏదో మూడు ట్రిప్పులుగా ఆయన ఏదో ప్రధానమంత్రి అయిపోవటం తప్ప డాలర్ విలువ అంత దారుణంగా పడిపోయి పెరుగుతున్నా సరే మనం ఏం చేయలే. 96,000 కోట్లు అదానికి రుణమాఫీ చేసి 20 లక్షల కోట్లు రుణమాఫీ ఎవరిని అడిగి చేశారండి? ఇదంతా వాళ్ళే చేయలేకపోతున్నారు. అంటే చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఎందుకంటే మన దేశం పరిస్థితి మొత్తం కూడా కార్పొరేట్ల చేతికి వెళ్ళిపోయింది. వాళ్ళు అంటే మనకి సినిమా పరిశ్రమ ఎలాగ ఓటీటీ ప్లాట్ఫామ్ చేతికి వెళ్ళిపోయిందో ప్రభుత్వాలు కూడా కార్పొరేట్లు చేయగలిగిపోయి వాళ్ళు శాసిస్తే ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఎలా నడిపిస్తే అలా నడవటం తప్ప వీళ్ళ ప్రధానమంత్రి మోదీ గారు ఎరగదీసి చేసేద్దామని ఆయన ఏం చేయలేడు. అంటే ఒక పొజిషన్లో ఉండి యువతని ఇలా కాక్రోచ్లని మాట్లాడడం వెనుక మీ అభిప్రాయం ఏంటి? అది కాక్రోచ్లని మాట్లాడడం ఆయన అదేనండి, ఆయన పాజిటివ్ ఉద్దేశంతో. ఇప్పుడు కొంతమంది గాడిదలతో పోలుస్తాడు. గాడిదలతో పోలిస్తే గాడిదలంత చీప్ అంటే ఆ గాడిద ఎంత బరువు మోస్తుందో తెలుసా? అది ఎవరో మొయ్యలేనంత బరువు మోస్తుంది.
అని పాజిటివ్గా అనుకున్నాం, మన నెగిటివ్గా అనుకున్నాం, అది తీసుకునేవాడి ఉద్దేశాన్ని బట్టి ఉంటుందమ్మా. కాక్రోచ్లు అంటే పని పాట లేకుండా, అది కూడా అంతే, పని పాట లేకుండా తిరిగితే ఏదో ఇక ఇది 24 hours తిరుగుతూనే ఉంటాయి. దాని ఉద్దేశం ఏంటంటే అలాగ మీరు కూడా తిరిగి మీరు కూడా సేవ చేయాలనే ఉద్దేశమా, లేకపోతే కాక్రోచ్లకి మనుషులకి సంబంధం ఉందనా, లేకపోతే వాళ్ళ సంబంధం లేకుండా మా కాక్రోచ్ లాగా మనుషులు పడుకోరనే ఉద్దేశంతో ఆయన ఏ విధంగా అన్నా సరే పాట లేకుండా మీడియాలో చేరి ఈ విధంగా చేస్తున్న కాక్రోచ్ అని మాట్లాడారు. ఉపాధి ఇస్తే ఎందుకు పని లేకుండా ఎందుకు ఏదో ఒక పని చేసుకుంటారు నిరుద్యోగులైనా సరే. అదేనండి, ఇక్కడ మీరు కాక్రోచ్లు కానీ కొంచెం వ్యంగ్యంగా సటైరికల్గా ఆయన మాట్లాడారు కాబట్టి అన్ని వ్యూస్ వచ్చినాయి. నేను నిజంగా ప్రధానమంత్రి అయితే కనుక ఒక ఐఏఎస్ని నేను ఒక మంచి చదువుకున్న వాళ్ళని విద్యావంతులు నేను నిలబెడతానంటే కనుక అందులో 10 వంతు వ్యూస్ రావు ఆయనకి. కారణం ఏంటంటే ఎటకారంగా సటైరికల్గా ఎవరు చేసినా సరే వ్యూస్ వస్తాయండి. వ్యూస్ వచ్చినంత మాత్రాన బీజేపీకి లేకపోతే వాళ్ళని ఎదుర్కొని నిలబడిపోయి దేశాన్ని ఉద్ధరించేస్తారని మాత్రం సీరియస్గా అనుకోకల్లా. వాళ్ళు ఏదో ఆ ఉద్దేశంతో అన్నా కానీ అదే వాళ్ళు ఎంతవరకు నిలబడతారో చూడాలి. నిలబడి దేశానికి సేవ చేసే విధంగా ముందుకొస్తే కనుక అది కంటిన్యూటీ. వాళ్ళ పార్టీలో ఏదో 2 రోజుల క్రితం అన్నారు 22 మిలియన్ అన్నారు, ఆ తర్వాత చేసేదానికి ఎంత ఆదరణ వస్తుందో చూడాలి. నిజంగా టైంపాస్ కోసం చూసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. చూసిన 22 మిలియన్ కూడా వాళ్ళని సపోర్ట్ చేసినట్టు కాదు. ఇక్కడ ప్రతి విషయాన్ని మనం వాళ్ళ వల్ల మనకి దేశానికి ఎంతవరకు ఉపయోగం ఉందని తెలుసుకుంటేనే మనం పార్టీ వల్ల లేదా కాక్రోచ్ బీజేపీ వల్ల, అది నాకు ఇప్పటికీ కొంచెం కామెడీగానే ఉంది నిజంగా. ఓవరాల్గా ఇండియాలో జెన్జీ అంటే యువత అవును సెంట్రల్ గవర్నమెంట్ని డిసైడ్ చేయగలుగుతుందా, డిసైడ్ చేయలేదా? ఒక్క ముక్కలో చేయగలదండి, చేయగలదు. కానీ ఏంటంటే వాళ్ళు ప్రస్తుతం యువత అయితే కనుక చాలా నిరుత్సాహంలో ఉన్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకి ఒక్కొక్క రాష్ట్రం నుంచే 10 లక్షల మంది పైగా విద్యావంతులు బయటకు వచ్చేస్తున్నారు. కానీ దేశం మొత్తం మీద సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ఏ వ్యక్తి అయినా సరే సంవత్సరానికి కనీసం 10 లక్షలు కాదు 10,000 ఉద్యోగాలు కూడా తీసే పరిస్థితుల్లో లేరు. అలాగా రకరకాలుగా ఎంత చెప్పుకున్నా నేను ఉద్ధరించేస్తానని చెప్పిన వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోయారు. ఇక్కడ జెన్జీ ఏదైనా అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా అదే మాట మీద నిలబడి ముందుకెళ్ళగలిగితే దానికి ఉపయోగం ఉంటుంది అన్న ఆ ఉద్దేశం అండి. లేకపోతే ఇలా చాలామంది ఎన్నికలు వచ్చే ముందు చాలామంది చెప్పగలరు, చెప్తారు. అది మనం నమ్మేయటం లేదా ఉచిత హామీలు ఇచ్చేయటం కాదు. దాన్ని సమర్థవంతమైన స్థితిలో పెట్టుబడి విధంగాను యువతకు ఉద్యోగాలు కల్పించే విధంగాను దేశం కానీ ఆ నాయకులు కానీ ముందుకెళ్తేనే మనం ఇటువంటి ఆలోచనలు రావు. ఏది జెన్జీ వచ్చి బయటకు రావాలంటే అంతకంటే పెద్దవాళ్ళు అంతకంటే తెలివిగల వాళ్ళు ఉన్నా కానీ ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నారు. అది నా ఉద్దేశం అండి. ఎందుకంటే జెన్జీ చేయలేరని కాదు, జెన్జీ ఇప్పుడు మీరు ఒక హాస్టల్లో చూడండి 24 గంటలు పడుకునే ఉన్న జెన్జీ నేను చూశాను. మీకు అర్థమైందా? దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏదో చేసేస్తారని కాదు. కొంచెం సెంటర్కి వెళ్దామంటే వచ్చేవాళ్ళు లేడు, నాకు కాళ్ళు ఆగుతున్నాయి, నన్ను నొప్పి వస్తుంది. జెన్జీ అందరూ కాదు, అందులో ఒక 1% 2% మాత్రం యాక్చువల్ జెన్జీ. వాళ్ళు ఎంతో కొంత చేయాలి, దేన్నో ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ముందుకెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆ మొత్తం జెన్జీ అంతా కాదు. దాన్ని పట్టుకుని ఏదో తాకట్టుకుని మనం గోదావరి ఎదకూడదు అనేది నా ఉద్దేశం.